మనం ఎగ్తో కేక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు ఎగ్తో చేసుకోవాలంటే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా. అలాగే ఒక్కొక్కసారి పిల్లలు అడిగినప్పుడు ఇంట్లో కేక్ తయారు చేయడానికి ఎగ్స్ కూడా ఉండవు. అటువంటి సమయంలో వెరైటీగా ఎగ్లెస్ కేక్ అంటే ఓవెన్ కూడా లేకుండా, ఎగ్ లేకుండా ప్లెయిన్ కేక్ అయితే, రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. దీంట్లో పాలు వేసుకుంటున్నాను. పాలు ఒక కప్ అయితే తీసుకోవాలి. ఒక కప్పు పాలు తీసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం వెనిగర్ వేసుకోవాలి. ఈ విధంగా మనం పాలలో వెనిగర్ వేయడం వల్ల పాలు కొంచెం విరిగినట్లుగా అవుతాయి. అంటే పూర్తిగా విరిగినట్లుగా కాకుండా లైట్గా విరిగినట్లుగా అయ్యి మన కేక్ అనేది చాలా బాగా వస్తుంది. కంపల్సరీగా వెనిగర్ అయితే యాడ్ చేయాలి. నేనైతే ఒక మూత అయితే వెనిగర్ వేశాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ అయితే షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ప్రతిదీ కూడా గిన్నె లేదా గ్లాస్తో మీకు కొలత చూపిస్తున్నాను. ఒక కప్పు పాలైతే దాంట్లో సగం వరకు అయితే పంచదార తీసుకున్నాను. మనం స్వీట్కి తగ్గట్టు అయితే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీరు దీని ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ చిన్న గరిటెతో 2 గరిటెలు అయితే పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు మనకి ఇక్కడ మనం ఎగ్ వాడట్లేదు కాబట్టి పాలు పెరిగే దీంట్లోకి మెయిన్ అండి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీరు ఒకవేళ స్పూన్తో వేసుకున్నట్లయితే 4 స్పూన్లు వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి పాలు పెరుగు బాగా కలిసిపోవాలి. ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత నేను పిండి దేంతో అయితే తీసుకున్నానో దాంట్లో సగం అయితే నూనె వేసుకోవాలి. మీరు ఈ నూనె ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా కేక్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్న వాటిని నేను ఇక్కడ కేక్కి ఉపయోగిస్తున్నానండి. ఇదంతా కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా రెడ్ వెల్వెట్ కేక్ అయితే తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ అనేది వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్ ఒక మూత వేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది స్మెల్ అయితే. కాబట్టి ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. చూసారా, ఇదైతే ఒక మూత వేసి ఇది కూడా ఒకసారి బాగా మనం కలుపుకునే ముందు ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. రెడ్ ఫుడ్ కలర్ అయితే మనం రెడ్ వెల్వెట్ కేక్ తయారు చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర న్యాచురల్ కలర్స్ ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు. మీరు కలర్స్ ఇష్టపడకపోతే బీట్రూట్ రసం కూడా దీంట్లో వేసుకోవచ్చు. అది వేసుకున్నా కూడా కేక్ అనేది చాలా రెడ్గా వస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 2 చిటికెళ్ళు అయితే కలర్ అయితే వేసాను. ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఇక్కడ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. బేకింగ్ పౌడర్ను కూడా 1 స్పూన్ అయితే వేస్తున్నాను. మనం తక్కువ పిండితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ అనేది పట్టదు. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇది వేసిన తర్వాత ఇప్పుడు మనం గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఈ పిండి అలాగే నూనె అలాగే షుగర్ ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. పంచదార మనకి ఈ విధంగా కలపడం వల్ల పంచదార అనేది కరిగిపోతుంది. ఆ తర్వాత నేను ఒక గిన్నెడైతే మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు ఈ మైదా ప్లేస్లో రాగి పిండి వేసుకోవచ్చు. లేదంటే కనుక గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. కానీ నేను ఇక్కడ కేక్ తయారు చేస్తున్నాను కాబట్టి మైదాతోనే తయారు చేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ నేను టూటీ ఫ్రూటీలు అయితే రెడ్ కలర్వి తీసుకున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కేక్ తయారు చేసుకోవడమే ఆలస్యం. మీ దగ్గర ఒకవేళ ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో కూడా ఇది బేక్ చేసేసుకోవచ్చు. నేనైతే విడిగా అయితే తయారు చేస్తున్నాను. అంటే స్టవ్ మీదే గిన్నెలో తయారు చేస్తున్నాను. ఈ విధంగా ఒక రౌండ్గా ఉన్న గిన్నె అయితే తీసుకోవాలి. దాని కింద నేను బటర్ పేపర్ అయితే వేశాను. ఈ బటర్ పేపర్ మీద కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కేక్ మిశ్రమం, ఇదైతే ఇందులో వేసుకోవాలి. బ్యాటర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి. మరి పైకంటూ వేసేసుకోకూడదండి. ఇది ఒక 3 వంతులు కానీ లేదా సగం వరకు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 వంతులు అయితే వేశాను. మనకి ఇదైతే బాగా పొంగుతుంది కాబట్టి చక్కగా ఈ గిన్నె అయితే మనకి రౌండ్గా కేక్ అనేది వస్తుంది కాబట్టి ఇలా అయితే చక్కగా
వేసేసాను. చూసారు కదా, ఒకసారి అయితే గిన్నెని ట్యాప్ చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల కింద ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక అవి సెట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకొక గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఇసుక వేసుకోవాలి. ఇసుక ప్లేస్లో మీరు సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇసుక వేసాను. దానిపైన ఈ విధంగా కుక్కర్లో గిన్నె ఇస్తారు కదండి, కింద ఆ గిన్నె అయితే పెట్టాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది పెట్టేసిన తర్వాత మనం కేక్ బ్యాటర్ని అందులో పెట్టేసుకుని ఇలా మూత అయితే పెట్టేసి ఇది ఒక అరగంట పాటు ఉడకనివ్వాలి. చూసారు కదా, అరగంట తర్వాత మీకు చూపిస్తున్నాను. చక్కగా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా పొంగిందో మనకి గిన్నె నుండి కూడా. ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకుందాము. ఇలా ఒకసారి చాకుతో గనక లేదా మీ దగ్గర ఏదైనా ఒక స్పూన్ కానీ ఇలాగా ఇందులోకి గుచ్చినట్లయితే మనకి ఏమీ పిండి అయితే అంటుకోకపోతే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే. చూసారా, నేను ఇక్కడ 2 చోట్ల అయితే గుచ్చాను, ఎక్కడ కూడా ఏమీ అంటుకోలేదు. అంటే మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనకి కేక్ అయితే ఈజీగా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత అయితే మీకు తీసి చూపిస్తాను. చూసారు కదా, నేనైతే ప్లేట్లోకి తీసేసాను. చక్కగా చల్లారిపోయింది. మన కేక్ అయితే స్పాంజ్ లాగా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే రెడ్ వెల్వెట్ కేక్ అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర క్రీమ్ ఉంటే కనుక క్రీమ్ కూడా దీనిపైన వేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా డెకరేట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గానే చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మన కేక్ అయితే అద్దిరిపోయేలాగా స్పాంజ్ లాగా వచ్చిందండి. చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే రెడ్ వెల్వెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. స్పాంజ్ లాగా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.